ఆమె గురించి తెలుగులో ఎవరికైనా పరిచయం ఉండకపోవడం అసాధ్యం. ఒకప్పుడు ఇండియన్ సినిమా మీద రాజ్యమేలిన ఈ అందాల రాణి అందం కోసం ఏకంగా 29 సర్జరీలు చేయించుకుందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. శ్రీదేవి అందాన్ని మెయింటైన్ చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకునేవారట. స్కిన్ ట్రీట్మెంట్లు, ఫేషియల్స్, మెడికల్ ప్రొసీజర్స్ మాత్రమే కాకుండా ప్లాస్టిక్ సర్జరీలు కూడా వరుసగా చేయించుకున్నారని చెబుతున్నారు. ఈ వార్తలు గ్యాసిప్ పేపర్ల వరకే పరిమితం కాలేకుండా ఆమె మరణానంతరం మరింతగా స్పష్టతకు వచ్చాయి. ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి అనూహ్యంగా మరణించారనే వార్త దేశాన్ని దుఃఖసాగరంలో ముంచింది. దుబాయ్లోని ఓ హోటల్ బాత్ టబ్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఆమె మరణం పట్ల అనేక అనుమానాలు, ఊహాగానాలు ఇప్పటికీ నెట్టింట్లో వినిపిస్తూనే ఉన్నాయి. శ్రీదేవి కెరియర్ను ఓసారి తలుచుకుంటే బాలనటిగా ప్రారంభించి 3 ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, హిందీలో స్టార్గా ఎదిగి అగ్రనటిగా ముద్ర వేసుకున్నారు. ఆమె నటన, డాన్స్, అందం అన్నిటినీ చూసిన వారికి ఆమె ఒక నాటకీయ స్వప్నమే. ఈరోజు శ్రీదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె అందం కోసం చేసిన త్యాగాలు, విశ్వాసాలు, జీవితంలోని మరపురాని సంఘటనలు మళ్ళీ చర్చకు వస్తున్నాయి. అందం కోసం చేసిన ఆ 29 సర్జరీలు చివరికి ఆమె జీవితం మీద ప్రభావం చూపాయా అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. శ్రీదేవి లాంటి నటీమణుల కథలు అందానికి అర్పించిన జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ అందం పేరుతో తీసుకునే నిర్ణయాలు జీవిత మార్గాన్ని ఎలా మలుపు తిప్పగలవో కూడా సూచిస్తాయి.